తెలంగాణలో ఎరువుల పేరుతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని అధిగమించేందుకు పంట నమోదు, సమగ్ర ఎరువుల రైతు కార్డు అందించనున్నట్లు ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. వీటి ద్వారా ఎరువులు, విత్తనాల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట రైతు వేదికలో రైతుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయక అధికారి కె రాజు మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి రైతుకు కార్డు అందించనున్నట్లు చెప్పారు. దాని ద్వారానే రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని, సాగు చేసే రైతుకు ఈ కార్డును వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా అందిస్తామని తెలిపారు. రైతు కార్డు ద్వారా వారు పండించిన పంటలను విక్రయించడం కూడా సులభతరంగా ఉంటుందన్నారు. అలాగే ఏ మేరకు ఎరువులు అవసరం ఉంటుందో వ్యవసాయ అధికారుల వద్ద డాటా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగానే దీన్ని రూపకల్పన చేసిన ఏవో రాజును ఎమ్మెల్యే అభినందించారు. ఇల్లందు నియోజకవర్గం మన కోరం కనకయ్య గారు సారి చేతుల మీదుగా ఈ యొక్క పంటల నమోదు మరియు సమగ్ర ఎరువుల యాజమాన్య పత్రము ఈ యొక్క కార్డులను రిలీజ్ చేయబోతున్నారు. సార్ ధన్యవాదాలు సార్. ఉద్దేశం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన ఊర్లో, మన బయ్యారంలో తమరి చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం సార్. ఇక్కడ ఏంటంటే ఈ కార్డు అనేది ఎక్కడా తయారు చేయలేదు, ఇది మన ద్వారానే మన మండలంలో మేమే తయారు చేయడం జరిగింది సార్. ఇది జిల్లా మొత్తం కూడా మేము నిన్న అందరికి కూడా మీటింగ్ తీసుకొని జిల్లా వ్యాప్తంగా చేయాలని గౌరవ జేడీ గారు, కలెక్టర్ గారు ఆదేశం మేరకు అది చేయడం జరిగింది సార్. అందరికి కూడా ఈ సభ చెప్పేది ఏంటంటే మన జిల్లాలో 2,50,000 మంది రైతులు ఉన్నారు. ప్రతి రైతుకు కూడా ఒక కార్డు ఇచ్చేసి ఆ కార్డు ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలని, ఎటువంటి ఇబ్బందులు పడకుండా, వాళ్ళు ఇటువంటి క్యూ లైన్లు కట్టకుండా తెల్లారుజామున వచ్చి లైన్లో నిలబడి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ కార్డు అనేది మీకు అందరికి దోహదపడుతుంది. ముఖ్యంగా ప్రతి రైతు దగ్గర వారి యొక్క విస్తీర్ణాన్ని బట్టి మనకు రైతు భరోసా డేటా పడినటువంటి డేటా ప్రకారంగా ప్రతి రైతు సోదరికి కార్డు ఇచ్చేయడం జరుగుతుంది. దీంట్లో ROFR రైతులు, ROR రైతులు ఉంటారు. భూమి పాస్ బుక్ లేకుండా ఉన్న రైతులు, పోడు వ్యవసాయం చేస్తున్న రైతులు, వాళ్ళకు కూడా మా వ్యవసాయ విస్తరణాధికారులు వాళ్ళు సాగు చేస్తున్నటువంటి పంటల్ని దృష్టిలో పెట్టుకొని గత 2 సంవత్సరాలలో వాళ్ళు ఏమేం పంటలు సాగు చేశారనేది తెలుసుకొని వాళ్ళకు కూడా ఒక కార్డు ఇచ్చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, దయచేసి అందరూ గమనించాలి, ఎలాంటి భూమి లేకుండా, ఎలాంటి పంట పండించకుండా కేవలం వచ్చి మాకు వ్యవసాయం ఉంది, మాకు పంట ఉంది అని ఆధార్ కార్డులు తీసుకొని అక్కడ సొసైటీ దగ్గర, డీలర్ గారి దగ్గర, అక్కడ ఇక్కడ గొడవ చేసి మాకివ్వండి అని చివరికి ఇబ్బందికర పరిస్థితి కల్పించే అవకాశం లేకుండా ఎవరైతే రైతులు నిజంగా సాగు చేసి చక్కగా పంటలు పండించుకుంటున్నారో వాళ్లకు ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క రికమెండేషన్స్ని బట్టి, యూనివర్సిటీ రికమెండేషన్ బట్టి సార్ ఒక బ్యాగ్ అదనంగానే మేము తయారు చేశాము. సో ఈ కార్డులో ఏంటంటే మనకు ఇటు వ్యవసాయ పంటలు ఎంత సాగు అవుతున్నాయి, ఈ పంటల సాగు కూడా ఈ కార్డులో వచ్చేస్తుంది. ఈ పంటల సాగులో ఏ పంటకి ఎంత విస్తీర్ణం అనేది కూడా మా ఏఈఓ గారి దగ్గర ఉంటుంది. మీరు ఎక్కడ మండలంలో ఎక్కడ తీసుకున్నా కానీ దీనిలో డేటా అనేది వచ్చేస్తుంది. సో మీకు పత్తి కానీ, ముఖ్యంగా ఇప్పుడు మన యాసంగిలో ఇప్పుడు మనకు మిర్చి కొద్దిగా ఉంటుంది, ఆల్రెడీ మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు అందరు ఉన్నారు, ఇప్పుడు వేయబోతారు. నెక్స్ట్ మనకు వరి ఉంటుంది చెరువు కింద. ఈ 3 పంటలు ప్రధానంగా మనకు ఉంటాయి. ఇంకా కొద్దిగా పామాయిలు, తర్వాత వేరే పంటలు ఉన్నా వాటన్నిటికి కూడా రైతులకి ఈ కార్డు ద్వారాగా చక్కగా ఏ డీలర్ గారి దగ్గర అయినా, మన సొసైటీ దగ్గర అయినా, ఆగ్రో రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళినా కానీ చక్కగా ఈ కార్డు చూపించి ఎరువులు తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో ఈ అవకాశం అనేది పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో కూడా మాకు సమావేశాల్లో చెప్పారు. అలాగే గౌరవ మా ఇతర శాసనసభ్యులు ఫెయిల్యూర్ కావటం వల్ల అలా ఇబ్బందికి తలెత్తకుండా రైతు అది చివరి వరకు దాచుకున్నట్లయితే అటు రైతుకి వెన్నుదన్నుగా